న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీహార్ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఎన్డీఏ కట్టుబడింది. ప్రధాని మోదీ. గత ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వాన్ని ఎందుకన్నారో ఇప్పుడు తెలిసింది. హోంమంత్రి వంగలపూడి అనిత. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా? కేటీఆర్. విశాఖ మెట్రో రైల్పై శుభవార్త చెప్పిన మంత్రి సత్యనారాయణ. బీహార్ యొక్క గొప్ప వారసత్వం మరియు సాంస్కృతిక అహంకారాన్ని వెలుగులోకి తెస్తూ దర్భంగాలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం పాలీ మరియు మథిలి వంటి ప్రాథమిక భాషలను గౌరవిస్తుంది. అదే సమయంలో నలంద వంటి చారిత్రాత్మక ప్రదేశాలను పునరుద్ధరిస్తుంది. పర్యాటక అభివృద్ధికి దర్భంగా రామాయణ సర్క్యూట్ చేస్తుంది. और विरासत भी के मंत्र पर चल रही है. आज नालंदा विश्वविद्यालय फिर से अपना पुराना गौरव पाने की तरफ आगे बढ़ रहा है. साथियों, विविधताओं से भरे हमारे देश में अलग अलग भाषाएं भी हमारी बहुत अनमोल विरासत है. రైతులు ఏదో తీవ్రవాదులు అన్నట్లు వాళ్ళని ఇండ్ల మీద పడి దెంతుకుపోతున్నారు. ఓ తల్లికి వైద్యం చేయించాల్సిన రైతును ఎత్తుకుపోయారు. పరీక్షలు రాయాల్సిన పిల్లలను కూడా అరెస్ట్ చేశారు. ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారు. రైతులకు మెడికల్ లీగల్ పరీక్షలు వెంటనే నిర్వహించాలి. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకుపోయినారు. ఆ కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది. వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్తా ఉన్నారు. నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు లేకపోతే కొడతారా? ఇక భూములు లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శుల విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్టర్పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధురెడ్డి కోరారు. హోంమంత్రి వంగలపూడి అనిత. 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కూన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి.
వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ మెట్రోపై కలకత్తా మెట్రో రైలు తరహాలో 100% కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచాం. దీనికి సంబంధించి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి లేఖ ఇవ్వడంతో మాజీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2 దశల్లో 4 కారిడార్లో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చాం. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర కారిడార్లలో నిర్మాణం చేస్తాం. మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్ల మేర, రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల మేర, మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.79 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మొత్తంగా 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లు నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెలిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ అవటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్. అంటే ఇలా దిగి ఐఐటి తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూముల కేటాయింపు పనులు ప్రారంభించారు. ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాల భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 490 ఎకరాలు, ఐషర్కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటీలకు భూములు కూడా అప్పట్లోనే కేటాయించారు. యుద్ధ ప్రతిపాదికన భూములు కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యాసంస్థలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయా విద్యాసంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. సుమారుగా 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇష్టం జరిగిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయి జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్డి మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయారు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేశాం, కేటాయించాం. కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసా అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చే చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష. ప్రభు తాగట ఆరోగ్యానికి హానికరం, అవినీతి సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకంపై జగన్ రెడ్డి ముఠా ఆడిన అసత్యాలపై ఆధారాలు సహా సభ ముందు ప్రవేశపెట్టిన నిమ్మల అలాంటివి బయటపడతాయనే వాళ్ళ అసెంబ్లీ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరం.
బాధాకరమే అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు. కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే 2023లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్వెన్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్ గా దాంట్లో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష. మళ్ళీ డిసెంబర్ 2023లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఈజ్ డిఫర్డ్ పబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఎగ్జిట్ ఇన్ ద ఎవడైనా ల్యాండ్ అక్విజిషన్ అడ్డుపడితే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చర్యలు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా జైల్లో వేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజనల్ లింక్ రోడ్ వేసినా ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఎంపీగా తాను తన నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ఎలా పంపించారు? నన్ను ఎందుకు పంపడం లేదు? తిరుపతి రెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, అతనికి ఎస్కాట్ ఇచ్చి పంపించారంటూ పోలీసులపై డీకే అరుణ ఆగ్రహం. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతే అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? రెండు రోజుగా నేను లోకల్లో లేను. ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. దాడి వెనక ఎవరన్నా వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి. నిన్న మొన్న నేను హైదరాబాద్ లో లేను. జరిగిన సంఘటన మీద కలెక్టర్ గారిని కలిసి అసలు ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు. లగచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారు సమాచారం ఉంది. నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు ₹1 ఇచ్చి ఈ దాడి చేపించాడు అని చెప్పి సమాచారం సార్. దాని మీద మీరేమంటారు? తాండూరు ఎమ్మెల్యే ఎవరు? తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగిందనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిండొచ్చు. కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. తిరుమల శ్రీవారిని మట్కా చిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు వరుణ్ తేజన్ చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే స్వామివారికి రావడం, దర్శించుకోవడం సంగతి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామికి దాతలు 51 కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఉండ్రాజవరంలో పుట్టి ఉద్యోగ వ్యాపార రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 15 మంది దంపతులు కలిసి ఈ ఆభరణాలు చేయించారు. స్వామివారికి మకర తోరణం, కిరీటం, శంఖచక్ర గదలు, అభయ వామహస్తాలు, ధోతీపాదాలు చేయించారు. అర్చకులు ఆభరణాలకు సంప్రోక్షణ నిర్వహించారు. దాతలకు ఆలయ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. బీహార్ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఎన్డీఏ కట్టుబడింది. ప్రధాని మోదీ గత ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వాన్ని ఎందుకన్నారో ఇప్పుడు తెలిసింది. హోంమంత్రి వంగలపూడి అనిత
రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా? కేటీఆర్. విశాఖ మెట్రో రైల్పై శుభవార్త చెప్పిన మంత్రి సత్యనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు.